హాయ్ గైస్, ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ T20I మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ ఇది సెకండ్ T20 కదా. మనకి ఆల్రెడీ ఫస్ట్ T20 మనకి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది కదా. సో అందులో మనకి ఇండియా అయితే మనకి టాస్ విన్ అయ్యి చేజింగ్ ఎంచుకుని మనకి మ్యాచ్ అయితే విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ సెకండ్ మ్యాచ్ అయితే చూసుకున్నట్లయితే హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది అన్నమాట, ఇండోర్లో. ఈ పిచ్ కూడా చూసుకున్నట్లయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అన్నమాట. మనకి కంప్లీట్గా బ్యాట్స్మెన్స్ డామినేట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి ఫస్ట్ మ్యాచ్లో కూడా చూసుకున్నట్లయితే బ్యాట్స్మెన్స్ అయితే ఫుల్గా డామినేట్ చేశారు. అక్కడ వికెట్స్ కూడా పెద్ద ఏం పడలేదు. 5 వికెట్స్ ఏమో మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4 వికెట్స్ ఏమో ఇండియా నుంచి పడ్డాయి కదా. సో ఇక్కడ మనకి ఈ పిచ్ కూడా చూసుకున్నట్లయితే హోల్కర్ క్రికెట్ స్టేడియం కూడా మనకి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చే. సో ఇండియా ఫస్ట్ కనుక బ్యాటింగ్ చేస్తే మనకి 200+ రన్స్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే టాస్ విన్ అవుతారో కంపల్సరీగా టాస్ విన్ అయిన వాళ్ళు మాత్రం బౌలింగ్ ఫస్ట్ ఎంచుకుంటారన్నమాట. మనకి జ్యూ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది, జ్యూ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చేసేసి స్కోర్ని చేజింగ్ చేయడానికి చూస్తారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా స్టాట్స్తో పాటు స్ట్రాటజీస్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి. దానికి ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో మన టీజీ సాఫ్ట్వేర్ టెలిగ్రామ్ ఛానల్ కంపల్సరీగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను మన ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కి నేనైతే స్టాట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట ఫ్రీగా. అండ్ చాలా ఇంపార్టెంట్ స్టాట్స్ అవి, చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నేను కూడా చూసుకున్నట్లయితే మన యూజర్స్ చాలామంది బిగ్ అమౌంట్స్ విన్ అవ్వడం జరిగిందన్నమాట. మన యూజర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 19,000 విన్ అవ్వడం జరిగిందన్నమాట. నేను బ్రిస్బెన్ హీట్ వర్సెస్ పెర్త్ స్కోచెస్ మ్యాచ్కి, ఫస్ట్ BBL మ్యాచ్కి అక్కడ చూసుకోవచ్చు మన యూజరే. మన లోగో కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మన ఇంకొక యూజర్ చూసుకున్నట్లయితే మెగా జిఎల్లో 619 ర్యాంక్ వచ్చిందన్నమాట. సో ఇతను కూడా మనకి మెగా జిఎల్లో బిగ్ అమౌంట్ మిస్ అయ్యాడు. ఇతను కూడా మన సాఫ్ట్వేర్ యూజరే. చూసుకోవచ్చు 790.5 పాయింట్స్ వచ్చాయి. సేమ్ ఇదే టీంని మన యూజర్ జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట, 790.5 పాయింట్స్. అండ్ దాని తర్వాత నేను జస్ట్ మిస్ అన్నమాట, 58,000 రూపీస్ వచ్చేవి. 9th ర్యాంక్ వచ్చిందన్నమాట. లాస్ట్ ఓవర్ వరకు 19th ఓవర్ వరకు ఫస్ట్లోనే ఉంది, లాస్ట్లో మిస్ అయిందన్నమాట. లేకపోతే మన యూజర్ 58,000 గెలుచుకునేవాడే. సో 795 పాయింట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ 795 పాయింట్స్ టీమ్ ఇది. సో ఇది టీజీ ప్రైమ్ టీమ్ అన్నమాట. అంటే ఎక్కువ టీమ్స్ మనం క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ప్రతి యూజర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువ నెంబర్ ఉందన్నమాట. ఇక్కడ 337 ఉంది కదా టీం నెంబరు. సో ఇదేటో అనుకోకండి, టీజీ ప్రైమ్ టీమ్ అన్నమాట ఇది. ఇదైతే మనకి తన యూజర్ సాఫ్ట్వేర్ తన క్రియేట్ చేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి ఎలా క్రియేట్ చేసుకుంటాడో అలాగా. సో దాని తర్వాత ఇప్పుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మనకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం మన టీజీ సాఫ్ట్వేర్లో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మ్యాచెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి కదా. అండ్ మన టీజీ సాఫ్ట్వేర్లో మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం మనం క్రియేట్ చేసుకున్న టీమ్ని డ్రీమ్ లెవెన్లోకి డైరెక్ట్గా కాపీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వికెట్ కీపర్ సెక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే వికెట్ కీపర్లో మనకి గుర్బాజ్ ఉన్నాడు అండ్ జితేష్ శర్మ ఉన్నాడు అన్నమాట. జితేష్ శర్మ అయితే 3 డౌన్ వస్తున్నాడు. సో అండ్ గుర్బాజ్ అయితే మనకి ఆబ్వియస్గా ఓపెనర్ అన్నమాట. ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారన్నమాట. జితేష్ శర్మ కూడా చాలా మంచి ఫినిషర్ అండ్ చాలా మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. అండ్ గుర్బాజ్ కూడా మంచి బ్యాట్స్మెన్, ఓపెనర్ కూడా. ఇండియాలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఐపీఎల్లో కూడా ఆడేవాడు కదా. సో అండ్ బ్యాటింగ్లో కూడా చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడన్నమాట. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆర్ యశస్వి జైస్వాల్. సో శుభ్మన్ గిల్ ఆర్ యశస్వి జైస్వాల్ ఫిట్ ఉంటే మనకి శుభ్మన్ గిల్ ప్లేస్లో యశస్వి జైస్వాల్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే శుభ్మన్ గిల్ ఆడతాడు. అండ్ దాని తర్వాత రింకు సింగ్, రహ్మద్ షా, ఇబ్రహీం జాద్రన్ అండ్ నజ్ముల్లా జాద్రన్. సో మొత్తం 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారన్నమాట. ఇండియా నుంచి ఏమో 4 అండ్ 3 ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్నారు. అండ్ ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మహమ్మద్ నబీ, అక్షర్ పటేల్, అమర్ జై, గులాబ్ నైబ్, జనత్ అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ శివం డూబే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరినైనా డ్రాప్ చేసుకోవాలనుకుంటే, అంటే డ్రాప్ చేసుకోవడం అంటే ఆ ప్లేయర్ని మొత్తం ఏ టీంలోనే రాకుండా చేయాలనుకుంటే జనత్ అనేది మంచి ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే మనకి అక్కడ జనత్ ఒక ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు లాస్ట్ మ్యాచ్ కూడా. అండ్ ఈ మధ్య రీసెంట్గా కూడా బౌలింగ్ అయితే వేయట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ కూడా 6th or 7th డౌన్ వస్తారన్నమాట. అండ్ మరీ అంత గ్రేట్ బ్యాట్స్మెన్ అయితే కాదు. సో ఎవరైతే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ జనతన్ డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ బౌలర్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ
అర్షదీప్ సింగ్, ముజీబుర్ రెహమాన్, నవీనుల్ హక్ అండ్ రవి బిష్నాయ్, ఫరూకీ అండ్ ముఖేష్ శర్మ. సో మొత్తం సేమ్ టీం ఉండే అవకాశం ఉంది. ఇండియాలో కొన్ని చేంజెస్ ఉంటాయన్నమాట. విరాట్ కోహ్లీ వస్తున్నాడు తిలక్ వర్మ ప్లేస్లో. సో ఇదన్నమాట మనకి చేంజెస్. సో మనం జనతని డ్రాప్ చేసుకున్నా కంటిన్యూ చేస్తాను. నేను అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్స్లో చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ ప్లేయర్ అంటే మనకు తెలిసిందే కదా, ఎవరైతే మనం 100% షూర్ ఉన్నామో ఆ ప్లేయర్ కంపల్సరీగా ఆ రోజు పెర్ఫామ్ చేస్తాడని, అలాంటి ప్లేయర్ని ఫిక్స్డ్ ప్లేయర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆ ప్లేయర్ ప్రతి టీంలోనే వస్తాడు. సో ఇక్కడ మనకి అలాంటి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారని చెప్పి మీరు కనుక నన్ను అడిగితే నేను ఛాన్సెస్ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శివన్ డూబే మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే 2 ఓవర్స్ వేస్తాడు అండ్ బ్యాటింగ్ కూడా కొంచెం త్వరగానే దిగుతున్నాడు అన్నమాట. 3 డౌన్ ఆర్ 2 డౌన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మనకి శివం డూబేని మనకి ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. దాని తర్వాత అక్షర్ పటేల్ కంపల్సరీగా 4 ఓవర్స్ వేస్తాడు. చాలా మంచి బౌలర్, ఇంటెలిజెంట్ బౌలర్ అండ్ ఒకవేళ బ్యాటింగ్ వస్తే కూడా ఒక 10 to 20 రన్స్ స్కోర్ చేసిన మనకి డ్రీమ్ టీంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి అక్షర్ పటేల్ని కూడా ఫిక్స్డ్ ప్లేయర్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఒమర్ జై కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్, మనకి బ్యాట్స్మెన్లో కూడా చాలా మంచి బ్యాట్స్మెన్ అండ్ 4 ఓవర్స్ కంపల్సరీగా వేస్తారు అండ్ డెత్ ఓవర్స్ కూడా వేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరీగా డెత్ ఓవర్స్ వేసే అవకాశాలు ఉన్నాయి అండ్ వికెట్స్ కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఒమర్ జై అండ్ డూబే అండ్ అక్షర్ పటేల్ వీళ్ళన్నమాట మంచి ఆప్షన్స్. ఇంకా మంచి ఆప్షన్స్ మీకు కనుక కావాలనుకుంటే మనకి ఇండియా నుంచి చూసుకున్నట్లయితే హర్షదీప్ సింగ్ మనకి డెత్ ఓవర్స్ వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డెత్ ఓవర్స్ వేస్తాడు. లాస్ట్ మ్యాచ్ అయితే వికెట్స్ తీయలేదు, కానీ ఈ మ్యాచ్ అయితే వికెట్స్ తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. దాని తర్వాత బ్యాట్స్మెన్లో మీరు రిస్క్ తీసుకునే వాళ్ళు అయితే అంత లేరన్నమాట. సో మీరు ఫిక్స్డ్ ప్లేయర్స్ అయితే మీకు చెప్పాను కదా, హర్షదీప్ సింగ్, దాని తర్వాత అక్షర్ పటేల్, దాని తర్వాత శివం డూబే, దాని తర్వాత ఒమర్ జై. సో వీళ్ళన్నమాట మంచి ఆప్షన్స్. వీళ్ళలో మీకు నచ్చిన వారిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కెప్టెన్ ప్లేయర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ అక్షర్ పటేల్, శివం డూబే, దాని తర్వాత హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ అండ్ రవి బిష్నాయ్. సో ఇండియా ఈ మ్యాచ్ అయితే విన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇండియా నుంచి కెప్టెన్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందన్నమాట. కంటిన్యూ చేద్దాం. అండ్ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే గుర్బాజ్, జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మహమ్మద్ నబీ, అక్షర్ పటేల్, ఒమర్ జై అండ్ శివం డూబే, సింగ్, హర్షదీప్ సింగ్, ముజీబుర్ రెహమాన్, బిష్నాయ్ అండ్ ముఖేష్ కుమార్. సో వీళ్ళన్నమాట మన వైస్ కెప్టెన్ ప్లేయర్స్. ఓన్లీ ఇండియా నుంచే వైస్ కెప్టెన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కెప్టెన్ ప్లేయర్స్ అండ్ వైస్ కెప్టెన్ ప్లేయర్స్ కూడా ఇండియా నుంచే సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు అన్నమాట. కంటిన్యూ చేద్దాం. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 6-5 అండ్ 7-4 కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుందాం. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలంటే 4-7 అండ్ 5-6 ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఈ రెండు వాటి నుంచి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత క్రెడిట్ రేంజ్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 81 to 85 ఉంచుకోండి. సో 81 to 85 ఉంచుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు చెప్పే కాంబినేషన్స్లోనే డ్రీమ్ టీమ్ వస్తుంది అన్నమాట. మ్యాక్సిమం 99%. సో అదేంటంటే 1334, 1433, 1424 అండ్ దాని తర్వాత కాలితే మీరు 1424 కూడా ఇక్కడ తీసేయచ్చు అన్నమాట. సో 1334, 1433 అండ్ 1343 అండ్ 2333. సో ఈ 4 కాంబినేషన్స్ చూసుకోండి. దాని తర్వాత న్యూ కాంబినేషన్స్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సో 1442, దాని తర్వాత ఇక్కడ మీరు 1532. సో ఈ రెండు చాలా మంచి కాంబినేషన్స్ ఈ మ్యాచ్కి. అండ్ దాని తర్వాత 2342 అండ్ 2432. సో ఇవన్నమాట చాలా మంచి కాంబినేషన్స్ ఈ మ్యాచ్కి. సో ఈ 4 అండ్ ముందాట్లో కూడా ఈ 4 మొత్తం 8 కాంబినేషన్స్ మంచి కాంబినేషన్స్. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో అలా కాకుండా రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ అవసరం లేదనుకుంటే ఇక్కడే డైరెక్ట్గా మీకు 12 టీమ్స్ కావాలంటే 12 టీమ్స్ ఇక్కడ మీరు ఇలాగే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ 12 టీమ్స్ కూడా చాలా మంచి టీమ్స్.
సో ఇలా కాకుండా నాకు రోల్ ఫ్రీక్వెన్సీ కూడా కావాలి అని అనుకుంటే బ్యాక్ వచ్చిన తర్వాత క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి రోల్ ఫ్రీక్వెన్సీ మీద వికెట్ కీపర్లో 0-1 అండ్ ఇక్కడ నుంచి కూడా 0-1 పెట్టుకోండి. దాని తర్వాత బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే 2-3 పెట్టుకోండి ఇండియా నుంచి. అండ్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే 0-1-2 పెట్టుకోండి. అండ్ మనకి ఇక్కడ ఇండియా నుంచి ఆల్రౌండర్స్ కూడా చూసుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1-2-3 పెట్టుకోండి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా 1-2-3 పెట్టుకోండి. అండ్ మనకి బౌలర్స్ నుంచి ఇండియా నుంచి కూడా 1-2-3 పెట్టుకోండి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే మనకి 0-1-2 పెట్టుకోండి. సో ఇది చాలా మంచి రోల్ ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ అన్నమాట. మనకి ఇండియా విన్ అయితే మాత్రం కంపల్సరీగా మీకు ఎలాంటి లాస్ లేకుండా ప్రతి టీము మనకి విన్నింగ్ జోన్లో వచ్చి ఏదో ఒక టీం టాప్ ర్యాంక్స్లో కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తాను ఇవన్నీ హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ లేకపోతే మంత్కి 159 రూపీస్ కంప్లీట్ అన్ని మ్యాచెస్కి అవైలబుల్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ డే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టీం మీరు చూసుకున్నారు కదా, ఇదే టీం మీరు ఈజీగా డ్రీమ్ లెవెల్లో కాపీ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకి చాలా అన్నమాట డ్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ టీం ఇప్పుడు మన టీజీ సాఫ్ట్వేర్లో మీరు క్రియేట్ చేసుకున్న టీంని మన డ్రీమ్ లెవెల్లో ఈజీగా వెంటనే మనకి కాపీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ టీజీ సాఫ్ట్వేర్. మీకు కనుక సాఫ్ట్వేర్ లేకపోతే వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్అవుట్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్.